शुभ स्वागत। हिंदी व्याकरण की वीडियो परंपरा में आज हम सर्वनाम के बारे में जानकारी प्राप्त करेंगे। सर्वनाम का शाब्दिक अर्थ है सर्व का नाम, माने सब का नाम, अन्निटि पेर। व्याकरण में सर्वनाम ऐसे शब्द को कहते हैं जिनका प्रयोग सब प्रकार के नामों के यानी संज्ञाओं के लिए अथवा उनके స్థాన్ पर हो सके। అంటే నామవాచకాలకి బదులుగా వాడబడేటువంటి శబ్దాన్ని మనం సర్వనామము అని చెప్పేసి అంటాము। ఇంగ్లీష్లో దీన్ని प्रोनाउन అని కూడా పిలుస్తారు। सर्वनामों का सबसे अधिक प्रयोग वाक्यों में एक ही संज्ञा को बार बार उसी रूप में आने से बचाने के लिए होता है। अब देखिए, आज माधवी का जन्मदिन है। उसके घर पर उत्सव जैसा माहौल है। वह अपने कमरे को सजा रही है। उसने अपनी सहेलियों एवं रिश्तेदारों को आमंत्रित किया है। उसकी माँ मेहमानों का स्वागत कर रही है। उन्होंने रसोइये को मिठाई, पूड़ी और सब्जी बनाने के लिए कहा है। గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో రెడ్ కలర్లో మీకు కనపడుతున్నటువంటివన్నీ కూడా అంటే ఉస్కే, వహ్, ఉస్నే, ఉస్కి, ఉన్హోనే అనేటువంటి పదాలు మాధవి గురించి కానీ వాళ్ళ అమ్మని గురించి కానీ బదులుగా వాడబడినటువంటివి। అంటే ఎక్కడైతే మాధవి అని ఎక్కువసార్లు ఉపయోగపరచాలో, ఎక్కడైతే వాళ్ళ అమ్మ పేరు ఉపయోగపడాలో అక్కడ వాటన్నిటికి బదులుగా సర్వనామ శబ్దాన్ని ఇక్కడ సంజ్ఞాకి స్థాన్ పర్ అంటే సంజ్ఞాకి బదులుగా ఉపయోగించడం జరిగింది। అందుకే మనం దీని నిర్వచనాన్ని संज्ञा के स्थान पर आने वाले शब्द को सर्वनाम कहलाते हैं। అంటే నామవాచకానికి బదులుగా ప్రయోగించబడేటువంటి శబ్దాన్ని ఏమంటారా అంటే సర్వనామము అని చెప్పేసి అంటారనమాట। ఇవి ఎక్కువగా మనకి రిపీట్ చేయకుండా ఉండటం కోసం ఒకే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు। మరి సర్వనామాలు ఎన్ని రకాలు? మనం నిన్న నామవాచకాల గురించి గత వీడియోలో మనం తెలియజేసుకున్నాం। ఈ నామవాచకాలు 3 రకాలు కాగా ఇప్పుడు సర్వనామాలలో మాత్రం 6 రకాలైనటువంటి భేదాలు మనకి ముఖ్యంగా కనపడుతూ ఉంటాయి। ఒకటి పురుషవాచక సర్వనామం, దీన్నే పర్సనల్ ప్రొనౌన్ అని। 2 నిశ్చయవాచక సర్వనామం, డెఫినెట్ ప్రొనౌన్ అని। అనిశ్చయవాచక సర్వనామం అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ అని। ప్రశ్నవాచక సర్వనామం ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అని। సంబంధవాచక సర్వనామం రిలేటివ్ ప్రొనౌన్ అని। నిజవాచక సర్వనామం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని। అంటే ఇంగ్లీష్ భాషలో కూడా హిందీ భాషలో మాదిరిగానే ఉన్నటువంటి ప్రొనౌన్స్ అంటే సర్వనామాల ప్రయోగం జరుగుతుందని, దానికి దీనికి పెద్ద వ్యత్యాసం లేదనేటువంటి ఉద్దేశంలో మనం ఇంగ్లీష్లో కూడా ఈ విషయాల్ని మనం చర్చించుకోవటం జరుగుతుంది। ఒక్కొక్క ప్రొనౌన్ అంటే సర్వనామం గురించి మనం ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం। फर्स्ट वन అంటే మొదటిది पुरुषवाचक सर्वनाम। बोलने वाले, सुनने वाले तथा किसी अन्य व्यक्ति के लिए प्रयोग किए जाने वाले सर्वनाम को पुरुषवाचक सर्वनाम कहते हैं। అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారి గురించి, ఎవరైతే వింటున్నారో వారి గురించి, అదేవిధంగా ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వారి గురించి ఉపయోగించేటువంటి దానిని ఈ సర్వనామాన్ని మనం పురుషవాచక సర్వనామం అని చెప్పేసి అంటూ ఉంటాం। అంటే ఉదాహరణ చెప్పుకోవాలంటే बातचीत, वक्तव्य आदि में यह भेद सबसे अधिक स्पष्ट दिखाई देता है। यह भेद वक्ता के केंद्र में रखकर किया जाता है। वक्ता कभी अपने लिए भी सर्वनाम का प्रयोग कर सकता है, उसे उत्तम पुरुष सर्वनाम कहते हैं, और कभी उसे सामने उपस्थित व्यक्ति के लिए सर्वनाम का प्रयोग करता है जो बात सुन रहा है, मध्यम पुरुष सर्वनाम। और कभी ऐसे व्यक्ति
प्राणी वस्तु के लिए सर्वनाम का प्रयोग करता है तो अनुपस्थित या दूरस्थित व्यक्ति हो सकता है, उसके बारे में चर्चा होती है, उसे अन्य पुरुष सर्वनाम कहते हैं। इस प्रकार पुरुषवाचक सर्वनाम में और 3 प्रकार के होते हैं। అంటే ఎవరైతే వ్యక్తి తనకు తానుగా మాట్లాడుతున్నప్పుడు తన గురించి సర్వనామాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే దాన్ని ఉత్తమ పురుష సర్వనామం అంటారు. మన ఇంగ్లీష్లో దీన్ని ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ అంటారు. మై, హమ్, మేరా, ముझे, హమారా అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. రెండోది, ఒక్కొక్కసారి వక్త మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నారో వారి గురించి ఈ యొక్క సర్వనామాన్ని ఉపయోగిస్తారు. అంటే నీవు, మీరు, తమరు ఇలాంటి, అంటే తు, తుమ్, ఆప్, తుమ్హారా, ఆప్కా ఇలా ఉపయోగించినప్పుడు దీనిని మధ్యమ పురుష సర్వనామం అని చెప్పేసి అంటారు. మరి మూడవది అన్య పురుషవాచక సర్వనామం. అంటే ఈ వ్యక్తి మాట్లాడే వ్యక్తి కాకుండా, వినే వ్యక్తి కాకుండా, వీరిరువురు కాకుండా మూడో వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి కానీ కనుక చెప్పినట్లయితే అటువంటి సర్వనామాన్ని అన్యపురుషవాచక సర్వనామం అంటారు. ఉదాహరణకి వహ్, వే, యహ్, ఉసే, ఉన్హే ఈ విధంగా ఉపయోగించబడతాయి. ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే మై కంప్యూటర్ చలా రహా హూ, వే హాతీ పర్ చడెంగే ఈ విధంగా ఇట్లా కొన్ని సరళమైనటువంటి వాక్యాల రూపంలో కూడా మనం తెలుసుకోవచ్చు. మై కల్ మిలూంగా, తుమ్హారా నామ్ క్యా హై, వే కహా హై, తుమ్ కహా జా రహే హో ఈ విధంగా వాక్యాలలో మనం ఇలాంటి సర్వనామాలని నిరంతరం ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వాటి యొక్క మూలాలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి. ఇక రెండవది निश्चयवाचक सर्वनाम. जिस सर्वनाम से निकट या दूर के किसी निश्चित व्यक्ति या वस्तु का बोध हो उसे निश्चयवाचक सर्वनाम कहते हैं. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సర్వనామంలో అయితే దూరవర్తి అంటే దూరంగా ఉన్నటువంటి లేదా సమీపంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ, ప్రాణుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, సంఘటనల గురించి కానీ నిశ్చితత్వం ఇది అక్కడ జరిగి ఉంటుంది, ఇక్కడ నిశ్చయంగా అదే ఉంటుంది అనుకున్నట్లయితే దాన్ని మనం నిశ్చయవాచక సర్వనామం అని చెప్పేసి అంటారు. ఉదాహరణకి యహ్ మేరా సైకిల్ హై, ఇది నా యొక్క సైకిలు. తర్వాత యహ్ మేరా కుత్తా హై, యహ్ మేరే పుస్తక్ హై. ఈ విధంగా ఎక్కడైతే ఖచ్చితంగా నాది అనేటువంటి భారత్ ఉదాహరణ ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. భారత్ కృషి ప్రధాన్ దేశ है, यह सब जानते हैं. मैं यह चाहता हूँ कि आप सब बड़े होकर समाज में ऊंचा स्थान पाएं. అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేటువంటిది, అంటే యహ్, వహ్, ఉసే, ఏ అనేటువంటివి దీనిని నిశ్చయవాచక సర్వనామం అని చెప్పేసి అంటారు. తరువాతది अनिश्चयवाचक सर्वनाम. जिस सर्वनाम से किसी निश्चित व्यक्ति या वस्तु की जानकारी ना मिले उसे अनिश्चित వాచక సర్వనామం, అనిశ్చయవాచక సర్వనామం అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏదైనా ఒక దాంట్లో అక్కడ ఇది నా వస్తువు అని అనం, ఎవరో వస్తువు వచ్చింది, ఎవరో వస్తువు అక్కడ ఉంది అంటారు. ఉదాహరణకి कोई बाहर खड़ा है, कोई आपस में मिलना चाहता है, मुझे कुछ खरीदना है, खाने के लिए कुछ बना लो, दूध में कुछ पड़ गया है, दरवाज़ा खटका है, कोई आ रहा है, मोहन का कुछ खो गया है, तभी टार्च से ढूंढ रहा है. ఈ విధంగా మన ఉదాహరణ సహితంగా కూడా చెప్పుకోవచ్చు. వీటిల్లో ఎక్కువగా ఉపయోగించేటువంటివి కుచ్, కోయి అనేటువంటి పదాలని, కయ్యి ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఏమంటారా అంటే వీటిని అనిశ్చయవాచక సర్వనామం అని చెప్పేసి అంటారు. కోయి, కుచ్ అలాంటి పదాలన్నింటినీ కూడా. తరువాతది మనకి ప్రశ్నవాచక सर्वनाम. जिस सर्वनाम शब्दों का प्रयोग प्रश्न पूछने के लिए किया जाता है
उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं. అంటే ఏ దాన్నైతే ప్రశ్న అడగడానికి ఉపయోగిస్తూ ఉంటారో దాన్ని ప్రశ్నవాచక సర్వనామం అంటారు. ఉదాహరణకి క్యా, కౌన్, కిసే, కిస్నే అనేటువంటి పదాలు దీని కిందకి వస్తాయి. ఉదాహరణకి ఉదర్ కౌన్ కడా హై, आपको क्या चाहिए, तुम क्या कर रहे हो, आप कहाँ चले गए हैं, कौन आया था. ఇలా కౌన్ అని కానివ్వండి, కిసే అనేటువంటిది కానివ్వండి, క్యా అని కానివ్వండి, కనుక మనం కనుక వచ్చినట్లయితే ఇలాంటి వాటిని ప్రశ్నవాచక సర్వనామం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. తదుపరి సంబంధవాచక సర్వనామం. ఇక్కడ మరి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. वाक्य में संबंध बताने वाले सर्वनाम को సంబంధవాచక సర్వనామం कहते हैं. అంటే సంబంధాన్ని గురించి తెలియజేసేటువంటిది. అంటే ఎక్కువగా ఇవి మిశ్రిత వాక్యాల్లో, అంటే ఉపవాక్యాలు, అంటే రెండు వాక్యాలని కలపటానికి ఉపయోగించే సందర్భంలో ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి జో, జితనా, ఉతనా, జైసే, తైసే, ఇలాంటి వైసే, ఇలాంటి పదాలు. ఉదాహరణకి జో కర్మ కర్తా హై వహ సఫल होता है, जहाँ फूल है वही खांटा है, जो मेहनत करता है वह सफल होता है, जिसे केवल अपने से मतलब हो तो वह मनुष्य नहीं है, मेरी वह कलम खो गई है जो मुझे जन्मदिन पर मिली थी, यह मेरे भाई हैं जो पिछले साल अमेरिका गए थे, जो मेहनत करेगा वह सफल होगा, जिसको अपने आपने बुलाया था वह आया है. ఈ విధంగా ఈ రకమైనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో రెండు వాక్యాలని సరళ ఉపవాక్యాలని మిశ్రిత వాక్యాలుగా మార్చడానికి ఉపయోగపడేటువంటివి వాటిని ఏమంటారు అంటే సంబంధవాచక సర్వనామం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. తదుపరి చివరిది నిజవాచక సర్వనామం. ये सर्वनामन तो అయితే काम करने वाले अपने लिए करता है. కర్త ఎవరైతే పని చేసేటువంటి వాడు ఉన్నాడో తన గురించి తాను చెప్పుకుంటాడో దాన్ని అంటే స్వయం అప్నే కే లియే ప్రయుక్త కియా జాతా హై, తనకు తానుగా చెప్పుకుంటాడో దాన్ని నిజవాచక సర్వనామం అంటారు. దీంట్లో ఎక్కువగా ఉపయోగపడేవి అప్నా, అప్నే, స్వతహ, ఖుద్ అనేటువంటివి దీని కిందకి ఎక్కువగా ఉపయోగపడతాయి. అంటే ఉదాహరణకి మై, ఇది ఎక్కువగా మనకి శుద్ధ కీజియల్లో ప్రశ్నల్లో ఎక్కువగా వస్తుంటుంది. మై మేరా కామ్ కర్తా హూ అని ఎప్పుడూ ఉపయోగించకూడదు. మై అప్నా కామ్ కర్తా హూ, నేను నా పనిని చేసుకుంటున్నాను. మై అప్నా ఘర్ జాతా హూ అనేటువంటి విధంగా ఈ విధంగా తెలియచేయవలసి ఉంటుంది. మై అప్నా కామ్ స్వయం కరూంగి, गाय अपने आप आ जाएगी, अपनी जिम्मेदारी स्वयं उठानी चाहिए, मैं खुद पका लूँगा. ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ నిజంగా అంటే నిజ అంటే హిందీలో అర్థం తనకు తానుగా ఉపయోగపడేటువంటివి అనేటువంటి వాటికి సందర్భంలో వీటిని ఉపయోగిస్తాం. ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే మనం ఈ సంజ్ఞకు సంబంధించినటువంటి బదులుగా ఉపయోగించేటువంటి దాన్ని మనం ఏమంటాము సర్వనామం అని చెప్పేసి అని అంటారని, దీంట్లో 6 రకాలైనటువంటి భాగాలు ఉంటాయని, భేదాలు ఉంటాయని. ఒకటి మనం ఇప్పుడు వరుస బట్టి చూసుకుంటూ వద్దాం. మొట్టమొదటిది పురుషవాచక సర్వనామం. దీంట్లో మళ్ళా ఉత్తమ పురుషవాచక్, మధ్యం పురుషవాచక్, అన్య పురుషవాచక సర్వనామం అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా రెండవది నిశ్చయవాచక సర్వనామం, మూడవది అనిశ్చయవాచక సర్వనామం, నాలుగవది ప్రశ్నవాచక సర్వనామం, ఐదవది సంబంధవాచక సర్వనామం, ఆరవది నిజవాచక సర్వనామం. ఇవే కాకుండా మనం గమనించుకున్నట్లయితే సంజ్ఞా విధంగానే సర్వనామ శబ్దాలకు కూడా ఏకవచనాలు మరియు బహువచనాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఏకవచనంలో ప్రయోగించేవి మీకు ఇక్కడ పట్టికలో ఎడమ చేతి వైపున,
బహువచనంలో ఉపయోగించే మీకు పట్టికలో కుడివైపున చూపించబడ్డాయి. ఏకవచనంలో ఉపయోగించే పదాలు మై వస్తే అమ్మని, తుమ్ వస్తే తుమ్హే అని, యహ వస్తే ఏ అని, వహ వస్తే వే అని, జిసే వస్తే జిన్హే అని, ఉసే వస్తే ఉన్హే అని, ఉస్సని వస్తే ఉన్నని, ఇస్ వస్తే ఇన్నని, ఉస్కా వస్తే ఉన్కా అని, కిసే అని వస్తే కిన్హే అని చెప్పేసే విధంగా ఇది మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇప్పుడు దాకా మీరు చూసినటువంటి ఈ సర్వనామకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మన పాఠ్యపుస్తకాల్లో అనేక రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మీరు ఒక పాఠం తీసుకొని దాంట్లో ఉన్నటువంటి సర్వనామాలని, అంటే ఇప్పుడు దాకా మనం చెప్పినటువంటి వాటిలో ఉన్నటువంటి సర్వనామాలని మనం కనుక రౌండ్ చేసినట్లయితే మీకు చాలా రకాలైనటువంటి సర్వనామాలు మనకి కనపడుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా మీరు మీ సందేహాల రూపంలో కనుక కామెంట్ సెక్షన్లో చేసినా, మీకు తెలియకపోయినప్పటికీ కూడా వాటి వివరాలని మీ ఉపాధ్యాయులందరినీ అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళతారని, ఈ సెలవుల్లో ఈ ఉపయోగించుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి జ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.